అయినవారంటూ ఎవరూ లేక దీనస్థితిలో బతుకుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకొని వారి ఆకలి బాధలు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులను ఆదుకుంటే అంతకంటే ఆత్మసంతృప్తి ఉండదని నమ్ముతూ వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఈ రక్షణాలయానికి వస్తున్న మానవతామూర్తులు అభాగ్యులకు తోచిన సాయం చేసి దీనుల దీవెనలతో వర్ధిల్లుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన గోపాలకృష్ణంరాజు, శ్రీదేవి దంపతులు కె ప్రవీణ గారు అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా ఆలయాన్ని చేరుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి గోత్రమైన కౌండిన్య గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. దంపతులిద్దరూ శివయ్యకు జలంతో అభిషేకం చేసి పవిత్రలింగాన్ని తాకుతూ అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. దివ్యాయదన్నమమ అద్యైదన్నమమ అగ్నేయదన్నమమ తస్యై ప్రజాపతేదన్నమమ. శివబంధువులందరూ కలిసి పవిత్ర కార్యమైన శివాలయ నిర్మాణ పనుల్లో పాల్గొని పుణ్యఫలాలు పొందారు. సేవామూర్తి కె ప్రమీల గారు పశ్చిమ గోదావరి జిల్లా కోపల్లె గ్రామంకు చెందిన ఎం బంగారమ్మ గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి తరపున అభాగ్యుల ప్రత్యేక అన్నదానం నిమిత్తం సాయం చేసి అనాథుల నిష్కల్మషమైన దీవెనలు పొందారు. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపించిన ఈ సేవామూర్తులపై ఆ పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.